సీన్ ప్రతి షాట్ మైండ్ ఆఫ్ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రేకనింగ్. ఇంకా మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ కి ఎండ్ పార్ట్ అయితే వచ్చేసింది. చాలా మందికి ఇష్టమైతే ఉండదు ఎండ్ అవుతాం అనేది. అలాగే మెయిన్ గా టామ్ క్రూజ్ ఫ్యాన్స్ కి అయితే అస్సలు అయితే ఇష్టమైతే ఉండదు. అందుట్లో నేను కూడా ఒక టామ్ క్రూజ్ ఫ్యాన్ కాబట్టి నాకు కూడా అంత ఇష్టం అయితే లేదు. కానీ నేను అనుకుంటా ఎండ్ అయితే చేయరు అనుకుంటున్నాను. వేరే క్యారెక్టర్ ని పెట్టి కంటిన్యూ చేస్తారైతే నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మన టాలీవుడ్ నుంచి ఈ రోల్ కి ఎవరు సెట్ అవుతారో కూడా కింద కామెంట్ చేయండి. నేను అనుకుంటాం చరణ్ అన్న, మహేష్ అన్న, కళ్యాణ్ అన్న, ప్రభాస్ అన్న, వీళ్ళ నలుగురు అయితే మాత్రం చాలా బాగా సెట్ అయితే అవుతారు అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కూడా కింద డెఫినెట్ కామెంట్ చేయండి అబ్బా. మెయిన్ గా కళ్యాణ్ అన్నని, మహేష్ అన్నని ఒకే స్క్రీన్ మీద చూస్తే అసలు ఎలాగుంటుందో కింద కామెంట్ చేయండి. ఎలాంటి మూవీస్ లో ఏమీ లైక్ చేయకుండా ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. లాస్ట్ మూవీ అనేది ఎక్కడి నుంచి ఎండ్ అయిందో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితే అవుద్ది. ఈతన్ హంట్ కి కీ దొరికాక అసలు ఏం జరిగింది అనేది బేసిక్ అండ్ సింపుల్ స్టోరీ లైన్. ఇంకా ఓవరాల్ గా మూవీ చూసాకైతే మాత్రం నాకైతే నచ్చింది మూవీ అనేది. నా వరకు నన్ను అయితే సాటిస్ఫై అయితే చేసింది. మూవీ స్టార్ట్ అవుతాం మంచి ఇంట్రెస్ట్ గానే స్టార్ట్ అవుద్ది. తర్వాత ఏం జరుగుద్ది ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ అనేది బాగానే క్రియేట్ చేశారు. ఫస్ట్ పార్ట్స్ లో అసలు ఏం జరిగింది అనేది మనకు మూవీ అంతా అలా చెప్పుకుంటా వెళతా కొన్ని మందికి ఇంట్రెస్ట్ గానే ఉండొచ్చు, కొన్ని మంది కొంత బోర్ అయితే కొట్టొచ్చు. కానీ మూవీ అనేది అలా వెళ్తా అయితే ఉండదు ఫస్ట్ హాఫ్ అంతా. కానీ ఈతన్ హంట్ ఎప్పుడు సముద్రంలోకి వెళ్తాడో అప్పుడు సినిమా ఫ్యాక్టర్ అనేది ఒకేసారి అయితే చేంజ్ అయితే అవద్ది. అప్పుడు దాకా అలా వెళ్తున్న మూవీ ఒకేసారి అయితే లెగుస్తుంది. అసలు మామూలుగా అయితే లెగదు, పరిగెడది సినిమా అనేది. అలాగైతే అనిపించింది నాకు. వాటర్ లో సబ్మెరైన్ సీక్వెన్స్ అయితే ఉండదు. నేను ఏమీ చెప్పను దాని గురించి. సీట్ ఎడ్జ్ అయితే కూర్చోపెట్టి 20 to 25 మినిట్స్ అయితే ఉంటది. సీట్ ఎడ్జ్ లో అయితే కూర్చోపెడద్ది. అది ఒకటి అయితే చెప్పగలను. చాలా బాగా అయితే నచ్చింది నాకు. నా బెడ్ బాయిల్ అయిపోయింది. ఇంకా క్లైమాక్స్ లో టామ్ క్రూజ్ అనేది కొన్ని స్టంట్లు అయితే చేస్తారు. మైండ్ అయితే పోద్ది. తన ఏజ్ వచ్చి 62. ఈ ఏజ్ లో కూడా అంత చేస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు మెయిన్ గా వాటర్ సీక్వెన్సెస్ లో 20 to 30 మినిట్స్ అయితే ఉంటారు. అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఈ ఏజ్ లో కూడా అంత ఎఫెక్ట్ పెడుతున్నారంటే మాత్రం ఆయనకైతే డెఫినెట్ హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పొచ్చు. హాలీవుడ్ లో ఆయన మ్యాచ్ చేసే హీరో అయితే ఎవరైతే లేరు. మెయిన్ గా ఆ ఈతన్ హంట్ క్యారెక్టర్ అనేది ఎవరు కూడా మ్యాచ్ అయితే చేయలేరు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఈతన్ హంట్ అయితే చాలా వరకు మిస్ అయితే అవుతాం. అలాగే ఆ రన్నింగ్ స్టైల్ అయితే మాత్రం ఎవరు కూడా మ్యాచ్ అయితే చేయలేరు అబ్బా. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వస్తది. మిషన్ ఇంపాసిబుల్ ది వేరే లెవెల్ అయితే ఉంటది. మంచి ఇంపాక్ట్ అయితే ఇచ్చేది. కానీ మిస్ అయితే అవుతాం ఇంకా మనం. ఇదిగా ఈ మూవీ చూసాక నాకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీలో ఎంతమంది మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ మిస్ అవుతున్నారో కూడా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈతన్ హంట్ కూడా ఎంతమంది మిస్ అవుతున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ టామ్ క్రూజ్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకున్న రోజు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వైజ్ కూడా టోప్ అయితే ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు బాగా యూస్ చేసుకున్నారైతే అనిపించింది. ఇంకా ఓవరాల్ కి ఈ మూవీకి ఇచ్చే గ్రేడ్ ఏంటంటే మాత్రం బి గ్రేడ్. వీడియో ఇప్పుడు వరకు చూసారు కాబట్టి ఛానల్ లో కంటెంట్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. పైగా సీన్ నెక్స్ట్ జై హింద్.